వెల్కమ్ టు ఎంకే టీవీ. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి నిన్నటి ఎపిసోడ్ గురించి మరికొన్ని విషయాలను షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక నిన్నటి ఎపిసోడ్లోకి వెళ్తే గనక మన యష్మి వాళ్ళ ఫాదర్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసారనమాట. సో యష్మి వాళ్ళ ఫాదర్ ఎంట్రీ అని చెప్పి తెలిసిన వెంటనే కూడా యష్మి అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. అండ్ తను ఫ్రీజ్లో ఉండటంతో వాళ్ళ డాడీని పిలవడానికి ట్రై చేయడము అండ్ చూడాలని చెప్పి ట్రై చేయడానికి అయితే తను కన్ఫ్యూజన్ రూమ్ వైపు చూడబోతుండే మన ప్రేరణ వద్దు వద్దు నువ్వు ఫ్రిడ్జ్లో ఉన్నావు, నువ్వు అసలు మూవ్ అవ్వకు అని చెప్పడము. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి మన యష్మి దగ్గరికి రావటము. అండ్ ఆ తర్వాత మన బిగ్ బాస్ వచ్చేసేసి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి యష్మికి అయితే రిలీజ్ ఇచ్చేసారనమాట. సో ఇద్దరు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. మన యష్మి కూడా చాలా ఎమోషనల్ అయింది. వాళ్ళ ఫాదర్ని గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేసింది అనమాట. సో దాంతో వాళ్ళ ఫాదర్కి కూడా కొంచెం ఏడుపు వచ్చేస్తుంది. బట్ ఇంకా యష్మి కంట్రోల్ అయ్యి వాళ్ళ ఫాదర్ని కూడా కంట్రోల్ చేయడం అయితే మనకి అర్థమైంది. అండ్ ఇక ఆ తర్వాత అయితే మన ప్రేరణ దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట వాళ్ళ ఫాదర్ని. అండ్ ఇక ఆ తర్వాత బిగ్ బాస్ కూడా ప్రేరణకి రిలీజ్ ఇవ్వడంతో ఇద్దరు కూడా పెద్దగా అరుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఆ సీన్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఏంటి అంటే రియల్ ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ అలాగే ఉంటుంది కదా. సో అదైతే నాకు అక్కడ కనిపించింది అనమాట. అండ్ ఇక ఆ తర్వాత 1 by 1 అంటే నిఖిల్ అండ్ మన పృథ్వీ దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట. సో వాళ్ళని పరిచయం చేస్తున్నప్పుడు అంతలోకి బిగ్ బాస్ వచ్చేసేసి వాళ్ళకు కూడా రిలీజ్ ఇవ్వడం జరిగింది. సో నిఖిల్ గురించి మన యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చేసేసి నువ్వు ఇప్పుడే బాగున్నావు అని చెప్పి చెప్పారనమాట. సో రియల్లీ అని చెప్పి తను అడగటము. అండ్ ఆ తర్వాత యష్మి బాగాలేదని చెప్పి ఏడిపించింది కదా. సో ఆ సీన్ని ప్రేరణ అయితే చెప్పే ప్రయత్నం చేసింది. అండ్ అక్కడ కట్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కూడా యష్మి వాళ్ళ ఫాదర్ని అయితే మన కామెడియన్స్ అండ్ మన నబీల్ వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో హాల్లో ఆ రూమ్లోకి అయితే తీసుకెళ్లారనమాట. మేబీ బెడ్రూమ్లో ఉన్నట్టున్నారు. సో అక్కడికి తీసుకెళ్ళింది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేస్తుండగానే హౌస్ మొత్తానికి కూడా రిలీజ్ ఇచ్చేసారనమాట బిగ్ బాస్. సో ఇక అక్కడైతే మంచి ఫన్ క్రియేట్ అయ్యిందనమాట. అండ్ దానికంటే ముందే కూడాను బిగ్ బాస్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ వీక్ ఇది అని చెప్పి ఈ వీక్ని బిగ్ బాస్ చెప్పారో హౌస్మేట్స్కి, దాన్ని అయితే మన కామెడియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నారని ఈ వీక్లో అయితే మనకైతే బాగా అర్థమైపోయింది. ఎందుకు అంటే ఎప్పుడైతే యష్మి వాళ్ళ ఫాదర్ హౌస్లోకి వచ్చారో ఆ మూమెంట్లో అయితే తన యొక్క బాడీ పర్సనాలిటీని వీళ్ళందరూ డిస్కస్ చేయడము. అండ్ మన అవినాష్ ఎప్పుడు యష్మి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా, అంటే కామెడీ కోసమే. సో అప్పుడు నువ్వు యష్మి చుట్టూ తిరుగుతున్నావు కదా, నిన్నేదో చేయడానికే వచ్చారు అని చెప్పేసి మన రోహిణి అండ్ తేజ అయితే ఆట పట్టించే విధానం కూడా బాగుంది. అన్న తను చాలా హైట్గా ఉన్నాడు, తన పర్సనాలిటీ గట్టిగా ఉంది, ఒక గుద్దాడంటే నీ ముక్కు అణిగిపోయిద్ది అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న కామెడీ అయితే చేయడం అయితే జరిగిందనమాట. నువ్వు అర్జెంట్కి వెళ్ళి బాత్రూంలో దాంకో అనడము, ఖచ్చితంగా వెళ్ళి దాంకోవాలా, నేను దాంకుంటాను అని చెప్పి అవినాష్ అనడం కూడా చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ అండ్ వీళ్ళ దగ్గరికి వచ్చారో ఇక ఆ మూమెంట్లో ఏంటి అంటే వాళ్ళని పలకరిస్తూ ముందైతే వాటర్ తాగారనమాట. సో వాటర్ తాగేసి చక్కగా అవినాష్ని పలకరించారు అండ్ అవినాష్తో మాట్లాడారు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన యష్మి వాళ్ళ ఫాదరు వీళ్ళందరినీ కూడా పలకరించడానికి ట్రై చేశారనమాట. సో దానికంటే ముందు వాటర్ అయినట్టుని పాపం వాటర్ తాగారు. అండ్ నాకు ఆ ఎపిసోడ్లో చూడడానికి అయితే నాకు అలా అనిపించింది. సో వాటర్ తాగేసేసి మన అవినాష్ని పలకరించారు. సో అవినాష్ని పలకరిస్తున్నప్పుడు అవినాష్ వెళ్ళిపోయి దండం పెట్టడము అలా చేస్తుంటే, అయ్యో మీరు నా వయసు వాళ్ళు, మీరు నాకు బ్లెస్సింగ్ తీసుకోవడం ఏంటి అంటూ పక్క నుంచి మన టేస్టీ తేజ అయితే రన్నింగ్ కామెంటరీ అయితే చెప్తున్నాడు అనమాట. అండ్ ఇక ఆ తర్వాత చూసుకుంటే మన టేస్టీ తేజని కూడా మన యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చేసి సార్ అయ్యో సార్ తేజ గారు మీ డ్యాన్స్ చాలా బాగుందండి, చూడలేకపోయామండి అని చెప్పి చెప్పడం. అవునా అని అంటే లేదు చాలా బాగా చేశారు అని చెప్పి చెప్పడం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరినీ కూడా పేరున పలకరించారనమాట. అండ్ డాక్టర్ గౌతమ్ అంటూ గౌతమ్ని కూడా మంచిగా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ ఫాదర్ అయితే. ఆ తర్వాత మన రోహిణిని, విష్ణుని, అందరినీ హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పేరున చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇక ఆ తర్వాత యష్మి అండ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా సపరేట్గా వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. సో ఆ టైంలో ఆ ప్రాసెస్లో అయితే కనుక మన యష్మి వాళ్ళ ఫాదర్ యష్మికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఏంటి అంటే
సో తన గేమ్ ఎలా ఉంది అనే దాని మీద చెప్పారనమాట. సో నీ గేమ్ వచ్చేసేసి బాగానే ఉంది కన్నా, కాకపోతే నువ్వు నీ గేమ్లో ఎక్కడో మిస్ అవుతున్నావు. 3 వీక్స్ నుంచి అయితే అక్కడ నువ్వు కనిపించట్లేదు, దాన్ని నువ్వు చూసుకో. అండ్ నువ్వు గ్రూప్ గేమ్ అయితే ఆడకు, ఇది బిగ్ బాస్ హౌస్. ఇండివిజువల్ గేమ్ మీద నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు. ఎందుకు అంటే ఇంకా ఎక్కువ రోజులు ఏం లేవు, 5 వీక్సే ఉన్నాయి కాబట్టి. సో నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా నువ్వు కప్పు కొట్టే అవకాశం ఉండిద్ది. దాని మీద ఫోకస్ పెట్టు, అస్సలు నీకు గ్రూప్ గేమ్స్ వద్దు అని చెప్పారనమాట. ఇంకా ఆ తర్వాత మన యష్మి కూడా సో అది ఓకే, తప్పకుండా చేస్తాను, నేను సరి చేసుకుంటాను అని చెప్పి ఇప్పటి వరకు జరిగినటువంటి గేమ్ ఎలా ఉంది, నాది ఆట ఎలా ఉంది అని చెప్పేసి అడగడంతో ఇప్పటి వరకు ఓకే, బాగుంది, అండ్ ఇక మీదట నేను మంచిగా ఆడాలి అని చెప్పి చాలా కూల్గా మంచిగా చాలా బాగా చెప్పారనమాట. అండ్ ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ యష్మి అండ్ వాళ్ళ ఫాదరు బయటకు వచ్చేసేయడం, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉండగా మన బిగ్ బాస్ అయితే వాళ్ళ ఫాదర్కి వచ్చేసి ఒక టాస్క్ అయితే ఇచ్చారన్నమాట, గేమ్ టాస్క్. సో ఆ టాస్క్ ఏంటంటే అక్కడ గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి బాక్స్లో కొన్ని బాల్స్ అయితే ఇచ్చారనమాట. ఆ బాల్స్ వేస్తే ఆ బాల్ వేసిన దానిలో ఏదైతే ఉందో గిఫ్ట్, ఆ గిఫ్ట్ తనకి వస్తుంది అని చెప్పేసి తన తరపున ఇస్తారు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ ఆ గేమ్ ఆడడం జరిగింది. సో వాళ్ళ ఫాదర్ ఆ గేమ్ ఆడిన తర్వాత హౌస్కి అయితే మాత్రం 21,000 ప్రైజ్ మనీ అయితే రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక ఆ తర్వాత చూసుకుంటే అందరితో చెప్తున్నారు, అండ్ మా పాప ఏదైనా మిస్టేక్ చేసుంటే ప్లీజ్ సారీ, అవేం మనసులో పెట్టుకోకండి, తను టెన్షన్లో తీసుకొని చెప్పిందేమో అని చెప్పి అందరితో మంచిగా చాలా బాగా చెప్పారనమాట. అండ్ ఇక ఆ తర్వాత మీరు మాతో డాన్స్ వేయాలని చెప్పేసి అందరూ కూడా అనడంతో అయ్యయ్యో నాకు రాదు అని చెప్పి ఆయన సిగ్గుపడడం, కొంచెం షైగా చెప్పడం, అంటే మేబీ వాళ్ళకి అవన్నీ కూడా ఇష్టం ఉండవు కాబట్టి అదనేది అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఇక ఆ తర్వాత చూసుకుంటే అంతలోకి బిగ్ బాస్ అయితే ఒక సాంగ్ అయితే ప్లే చేశారనమాట. నీకేం కావాలి చెప్పు, నువ్వేం చూడాలో చెప్పు, ఈ సాంగ్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. సో ఈ సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు యష్మి అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది. సో టోటల్గా యష్మి అండ్ ఫాదర్ని చూసినట్లయితే వాళ్ళిద్దరికీ కూడా మంచి ఎమోషనల్ ఉంది. ఏంటి అంటే మేబీ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత యష్మి అయితే హౌస్ మేట్స్తో చెప్తుందనమాట, చాలా ఎమోషనల్ అయిపోయి చాలా హ్యాపీగా చెప్తుందనమాట. మా ఫాదర్ అయితే అసలు ఇంట్లో ఇలా ఉండరు, మా ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ కూడా ఉండదు, సో మా ఫాదర్ ఇలా రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తను ఇలా మీ అందరితో కలిసిపోవడం అయితే ఇంకా చాలా బాగా నచ్చిందని తనైతే ఎమోషనల్ అయిపోతే చాలా ఖుషి అయిందనమాట. అదంతా కూడా మనకి తన ఫేస్లో కనిపిస్తూ ఉంది, తన మాటల్లో కూడా తెలుస్తూనే ఉంది. అండ్ బేసిక్గా చూస్తే కనుక నిజంగా యష్మి వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగా యష్మి గేమ్ అయితే 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ నుంచి అయితే చాలా పడిపోయిందనే చెప్పాలి. బికాజ్ ఎందుకు అంటే స్టార్టింగ్లో తను ఏదైనా ఒక పాయింట్ మీద స్టాండ్ తీసుకుంది అంటే ఖచ్చితంగా తను ఏం చెప్పాలనుకుంటుంది అనేది ఖచ్చితంగా చెప్పేదనమాట. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ 3 వీక్స్ నుంచి కూడా తను ముందు వెనక ఆలోచిస్తుంది అనమాట. చెప్తే ఏమైతే, చెప్పకపోతే ఏమైతే, మేబీ బికాజ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి అయి ఉండొచ్చు. అండ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా అండ్ హోస్ట్ నాగార్జున తనకి ఇస్తున్నటువంటి అంటే ఏంటి ఈ ఫ్లిప్పింగ్ ఇలాంటి వర్డ్స్ ఏవైతే చెప్పారో, నువ్వు ఇలా ఎమోషనల్ అవుతావు, నువ్వు ఇలా ఏడుస్తావు, ఏదైనా ఒప్పుకోవు అని మేబీ అవన్నీ కూడా తన మైండ్లో ఉండిపోయి తను అలా గేమ్ ఆడుతుందో చేంజ్ చేసుకుందో మేబీ మనకైతే తెలియదు. కానీ ఫస్ట్ తను ఇండివిజువల్గా ఆడినప్పుడు అయితే మాత్రం గేమ్ని చాలా బాగా ఆడిందనే చెప్పాలి. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే ఎప్పుడైతే యష్మి వెళ్ళిపోయి మన నిఖిల్ యొక్క క్లాన్లోకి వెళ్ళిందో అండ్ వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఎప్పుడైతే బాండ్ అయిందో, మేబీ ఒక ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా సంథింగ్ నిజంగానే యష్మి నిఖిల్ మీద ఇష్టాన్ని ఆ క్రష్ని చూపిస్తూ ఉండొచ్చు. ఎందుకు అంటే అఫ్కోర్స్ అమ్మాయిలు ఎప్పుడూ కూడా కేరింగ్ అబ్బాయిలనే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఆ కేరింగ్నెస్ అనేది మన నిఖిల్ ఆ యష్మి మీద చూపించాడు కాబట్టి మేబీ ఉండొచ్చు. అండ్ ఇద్దరూ కూడా కన్నడం వాళ్ళు కాబట్టి మేబీ అవేమైనా అక్కడ జనరేట్ అయినాయో మనకైతే తెలీదు. సో అలా టోటల్గా అయితే కూడా తన గేమ్ అనేది పడిపోయిందనమాట. సో వాళ్ళ ఫాదర్ వచ్చి చక్కగా చెప్పారనమాట, నీ గేమ్ పడిపోయింది, నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు, గ్రూప్ గేమ్స్ వద్దు అని చెప్పడం అయితే తనకి ప్లస్ పాయింట్ అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుంది? హౌస్లో వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా, సో వాళ్ళ ఫాదర్ బిహేవియర్ ఎలా అనిపించింది మీకు? అండ్
మీరు యష్మి అండ్ వాళ్ళ ఫాదర్ బాండింగ్ని మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన ఏదైతే రోహిణి అండ్ గౌతమ్ల పెళ్లి ఘట్టం ఉందో ఆ పెళ్లి ఘట్టానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే హౌస్లో అయితే ప్రిపరేషన్స్ అయితే జరిగిపోతున్నాయి అనమాట. సో ఈ రీసెంట్గా ఏంటి అంటే పాపం వీళ్ళందరూ కూడా సంగీత్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఎందుకు అంటే మన రోహిణి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో తెలిసిన బంధువులు అయితే ఇంకా రాలేదన్నమాట. సో వాళ్ళు రావడానికి లేట్ అవుతుందంట, అందుకని చెప్పి సంగీత్ని ఏర్పాటు చేశారు వాళ్ళ ఫాదరు. సో దానికి ఫస్ట్ అయితే పాపం మన గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఒప్పుకోలేదన్నమాట. బట్ ఫైనల్లీ అయితే ఒప్పుకున్నారు. సో ఆ సంగీత్ ప్రాసెస్లో అయితే మన రోహిణి చేత డ్యాన్స్ అయితే వేయించారు. బేసిక్గా రోహిణి అంత లావుగా ఉన్నా కూడా పర్లేదు, బాగానే డ్యాన్స్ వేస్తుంది. కానీ కామెడీ సీన్ కాబట్టి కామెడీగా డ్యాన్స్ అయితే భలే చేసింది అనమాట. ఎగిరెగిరి దూకడము, గౌతమ్ దగ్గరికి వెళ్ళిపోవడము. సో చాలా ఫన్గా చేస్తున్నారనమాట అందరూ కూడా. ఇక ఏదైతే మన పెళ్లి వాళ్ళందరూ కూడా పెళ్లి పనుల్లో మునిగి తేలుతున్నారో ఆటల్లో పాటల్లో అండ్ హడావుల్లో, ఆ టైంలో అయితే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీజ్ ఇచ్చేసారనమాట బిగ్ బాస్. సో ఆ టైంలో కన్నా అని కన్నడంలో లాంగ్వేజ్లో అయితే ఒక వర్డ్ అయితే వినిపించింది. సో దాంతో అందరూ నిఖిల్ వాళ్ళ మదన్ అని చెప్పి అనుకోవడము అండ్ అలాగే నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ అయిపోవడము, ఫీల్ అవ్వడము మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆవిడ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడము, ఎంట్రీ ఇచ్చి వెంటనే వెళ్ళిపోయి నిఖిల్ని హక్ చేసుకొని ఆ ఎమోషన్ని చూపించడం అయితే అందరికీ కూడా ఆ ఫీల్ అనేది వచ్చిందనమాట. బికాజ్ ఏంటంటే ఒక మదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషన్ ఖచ్చితంగా అక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ ఇక ఆ తర్వాత అక్కడ నుంచి కూడా 1 by 1 ఒక్కొక్క కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని చక్కగా ముద్దాడుతూ అందరినీ పలకరించడం పేరున చాలా బాగుంది. అండ్ ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరికీ కూడా బిగ్ బాస్ అయితే ఫ్రీజ్ ఇచ్చేసారనమాట. సో అందరినీ మంచిగానే పలకరించింది. అండ్ మన యష్మి దగ్గరికి కూడా వెళ్ళిందనమాట. సో నువ్వు ఫ్రీజ్లో ఉన్నావా అని చెప్పి అవును అనడం, మన యష్మి అక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఇది కూడా మనకి కనిపించింది అనమాట నిన్నటి ఎపిసోడ్లో. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన నిఖిల్తో కూర్చొని చెప్తుందనమాట నిఖిల్ యొక్క గేమ్ ఎలా ఉంది అనేది. బికాజ్ ఏంటి అంటే నిఖిల్ నీ గేము ఇప్పటి వరకు బాగానే ఉంది, బట్ ఇప్పుడు అదంతా నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే నువ్వు చెప్పకనే చెప్పింది అనిపించి నాకైతే అనిపించింది అనమాట. ఏంటంటే నువ్వు విన్నింగ్కి దగ్గరగా ఉన్నావు. సో నువ్వు జీతో గొడవలు పెట్టుకోవద్దు అండ్ అలాగే యష్మికి దూరంగా ఉండు అండ్ మన ప్రేరణతో కూడా అంత చనువుగా ఉండొద్దు అని చెప్పి ఇలాంటి కొన్ని లీక్స్ అయితే మాత్రం ఆవిడ ఇచ్చింది. సో అలా చెప్పడం మేబీ కరెక్టో కాదో తెలీదు, మేబీ చెప్పొచ్చేమో. బట్ అయితే ఇలా పేరు తీసి అయితే చెప్పిందనమాట. ఓకే డన్, అది బిగ్ బాస్ యొక్క రూల్స్ ఎగైనెస్టో కాదో నాకు కూడా తెలియదు కాబట్టి సో ఆవిడైతే చెప్పడం జరిగిందనమాట. ఇక ఆ తర్వాత మన నిఖిల్ అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు కూడా వెళ్ళిపోయి ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్తో చాలా బాగా మాట్లాడారు వాళ్ళ మదరు. అండ్ అలాగే తనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. ఏంటి అంటే నువ్వు విన్నర్కి దగ్గరగా ఉన్నావు, సో నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు, గ్రూప్ గేమ్స్ నీకొద్దు, నువ్వు ఇండివిజువల్గా ఆడు, ఇండివిజువల్గా ఆడితే చాలా బాగుంటాము, ఎమోషనల్గా ఇండివిజువల్గా ఆడుతున్నావు, ఎమోషనల్ ఎక్కువ ఫీల్ చూపిస్తున్నావు, ఎమోషనల్ అవ్వకు, అంత ఎమోషనల్ అవసరం లేదు అని చెప్పి తనైతే ఒక సజెషన్ అయితే ఇచ్చిందనమాట. అండ్ ఇక ఆ తర్వాత వచ్చేసేసి గౌతమ్తో నువ్వు గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పేసి, అంటే గౌతమ్ అనే నేమ్ తీయలేదు కానీ బట్ నువ్వు జీతో ఎక్కువగా గొడవలు పెట్టుకోవద్దు, వైని కొంచెం దూరంగా పెట్టు అండ్ అలాగే పీతో నువ్వు అంత చనువుగా ఉండాల్సినంత అవసరం లేదు, నీకు అవసరం లేదు, నీ గేమ్ని నీ ఇండివిజువల్ గేమ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టు, ఇలా చేస్తే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక ఆ తర్వాత అందరినీ కూడా చక్కగానే పలకరించారు కదా. ఇంకా ఆ ప్రాసెస్లో వచ్చేసేసి మన టేస్టీ తేజతో అయితే, తేజ నీకు అంత అంటే క్లాప్స్ కొట్టి నామినేషన్స్ అప్పుడు నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదు, నార్మల్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి తనకి కొన్ని సజెషన్స్ ఇచ్చారనమాట. అండ్ అలాగే 1 by 1 అయితే ఆవిడ చెప్తూ వచ్చారు, మీరు ఇలా ఉండటం కరెక్ట్ కాదు, మీరు ఇలా ఉండండి, మీ మిస్టేక్స్ మీరు సరి చేసుకోండి అని చెప్పి చెప్పింది అనమాట. ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కానీ నిఖిల్తో అయితే తను ఏంటి గేమ్ ప్లాను బయట ఎలా ఉంది అనేది మేబీ తను లీక్ చేసింది అని నాకైతే అనిపించింది. బికాజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓట్ పోలింగ్లో అయితే గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య ఈ వార్ అనేది జరుగుతుంది. సో మేబీ అది తను అక్కడ చెప్పిందేమో, నువ్వు గౌతమ్తో పెట్టుకుంటే గెలవు, నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు అని చెప్పేసి అంటే గౌతమ్ని దూరంగా పెట్టు, ఎక్కువగా గౌతమ్తో గొడవలకి దిగకు, వద్దు, అది నీకే మైనస్ అయితే అన్నట్లు హింట్ ఇచ్చింది అనమాట.
అండ్ అలాగే మన యష్మితో దూరంగా ఉంటే కొంచెం గేమ్ మీద ఫోకస్ పెడతాడు అని చెప్పి కూడా చెప్పింది అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను ఏదైతే చెప్పాలనుకుందో అది చెప్పింది. అండ్ ఆ తర్వాత బిగ్ బాస్ అయితే మాత్రం తనకు కూడా ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగిందనమాట, గేమ్ టాస్క్. సో తను కూడా ఏంటంటే బాల్స్ అనేది వేయాల్సి ఉంటుంది. సో తను కూడా ఆ బాల్స్ వేయడం, ఇక తను కూడా అయితే తన తరపున నిఖిల్కి ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. సో ప్రైజ్ గిఫ్ట్ ఏంటి అంటే మాత్రం మటన్ వచ్చిందనమాట. సో అందరూ ఫుల్ ఖుషీగా ఫీల్ అయ్యారనమాట మటన్ రావడంతో. అండ్ ఇది నిఖిల్ వాళ్ళ మదర్కి మధ్య జరిగినటువంటి డిస్కషన్. ఈ డిస్కషన్లో మీకు ఏది బాగా నచ్చింది అనిపించింది? వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ, లేదంటే తను నిఖిల్కి ఇచ్చినటువంటి ఏవైతే సలహాలు ఉన్నాయో వాటి మీద కానీ మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. అండ్ వాళ్ళ మదర్ అలా చెప్పడం కూడా కరెక్టా కాదా, ఇదేమైనా నిఖిల్ గేమ్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది కూడా నాకైతే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ వీళ్ళు ఏవైతే ఈ సీన్లు ఉన్నాయో వాటిల్లో మునిగి తేలుతూ ఉన్న క్రమంలో మన బిగ్ బాస్ అయితే వాళ్ళకి చెప్పారనమాట. సో మీరు బాగా ఆడి అలసిపోయినట్టున్నారు, సో మీకు విశ్రాంతి చాలా అవసరమని నాకు అనిపిస్తుంది, మీరు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పారనమాట. సో ఒక 1 అవర్ మీకు పర్మిషన్ ఇస్తున్నాను, మీరు అందరూ కూడా హ్యాపీగా రిలాక్స్ అవ్వండి, వెళ్ళి పడుకోండి అని చెప్పడంలో అందరూ షాక్ అయ్యారనమాట. ఏంటి ఇది నిజమా, నిజంగానే బిగ్ బాసే పడుకోమంటున్నాడా, ఏంటబ్బా ఇందులో ఏదో మతలబు ఉందే, ఏం జరుగుతుంది అని కొంచెం సేపు డిస్కషన్ చేసుకొని అబ్బా ఛాన్స్ వచ్చింది కదా ముందు దాన్ని అయితే వదులుకోకూడదని చెప్పి అందరూ చక్కగా వెళ్ళిపోయారనమాట బెడ్స్ మీదకి. సో ఇక ఆ తర్వాత మన అవినాష్ అయితే చక్కగా కంఫర్ట్గా నిజంగానే నిద్రలోకి వెళ్ళిపోయినట్లే అనిపించింది నాకు నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే. సో ఇక అవినాష్ నిద్రపోతున్న టైంలో మన అనునైతే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇప్పించారనమాట. సో అను చిన్నగా నిదానంగా చెప్పులు పక్కన పెట్టి నిదానంగా వచ్చేసేసి మన అవినాష్ పక్కన పడుకుంటుందనమాట, కాళ్ళు చెయ్యి వేసి. సో ఇక వెంటనే అవినాష్ వెనక్కి తిరిగి ఎవరబ్బా అని చెప్పి చూస్తాడు. సో ఇక తను అను అనగానే చాలా ఫీల్ అయిపోతాడనమాట. ఇక ఆ టైంలో పక్కన ప్రేరణ ఉండి ఏంటి యష్మి బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా, యష్మి వచ్చింది అనుకున్నావు కదా నువ్వు అని చెప్పి కామెడీ అయితే చేసిందనమాట. అండ్ ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ తను బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చింది కాబట్టి నేను కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని వస్తాను అని చెప్పేసి వెంటనే ఆ బ్లాక్ షర్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని తను వాష్రూమ్లోకి వెళ్ళడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత అందరినీ కూడా అను చాలా బాగా పలకరించింది అండ్ హానెస్ట్గా అనిపించింది అనుతో కూడా. నాకు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పింది కదా, అందరితో కూడా చాలా స్మైలీగా అంటే క్లోజ్గా, మేబీ రోహిణి వీళ్ళతో మేబీ క్లోజ్నెస్ ఉండొచ్చేమో. అండ్ అదే క్లోజ్నెస్ అందరితో కూడా చూపించింది. అవునా అలానా నిజమే అంటూ చాలా బాగా మాట్లాడింది అనమాట. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా బిగ్ బాస్ చెప్పినట్లుగా వాళ్ళకైతే ఒక టెస్ట్ అయితే పెట్టారనమాట. ఏంటి అంటే వాళ్ళ 1 ఇయర్ రిలేషన్ ఎలా ఉంది మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అండ్ మ్యారేజ్ కాకముందు అసలు వాళ్ళ రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎంతవరకు ఉందనే దాని మీద అయితే వీళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరూ కూడా చక్కగానే చెప్పారు. అండ్ అందులో మధ్యలో అక్కడ కూడా మన అవినాష్ అయితే కామెడీ అయితే చేశాడు. బేసిక్గా అవినాష్ ఎక్కడ ఉంటే అక్కడ కామెడీ ఉంటుంది కాబట్టి అక్కడ అది కూడా ఫన్ క్రియేట్ అయింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ని అవినాష్ అయితే అడిగాడు అనమాట, బిగ్ బాస్ నాకు అను వచ్చినప్పుడు లైట్స్ ఆపేసేయండి అని చెప్పారు కదా. సో ఆ ప్రాసెస్లో అయితే బిగ్ బాస్ అయితే నువ్వు కోరావు కదా, నువ్వు కోరినట్లుగానే రూమ్లోకి రండి అని చెప్పి చెప్తారనమాట. సో ఇద్దరు వెళ్ళేసరికి అక్కడైతే రూమ్ మొత్తం కూడా నైట్ డిన్నర్కి డిజైన్ చేసినట్లుగా చాలా బాగా చూపించారనమాట, చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇద్దరు కూడా చాలా ఫీల్ అయ్యారు, ఎమోషనల్ అయ్యారనమాట. సో ఫస్ట్ టైం ఇలా ఇద్దరం కలిసి ఇంత హ్యాపీగా ఇలా ట్రీట్ తీసుకోవడం అనేది ఇది ఫస్ట్ టైం బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. అండ్ బిగ్ బాస్ నుంచి నాకు ఎప్పుడూ కూడా మంచి సపోర్ట్ లభించింది, బిగ్ బాస్ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, నాకు ఎప్పుడు ఏదో రకంగా మీరు మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారని. అవినాష్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మన అవినాష్ అయితే ఫస్ట్ మన అనుకైతే తినిపించడం అండ్ అను కూడా ఫస్ట్ లేదు నేనే తినిపిస్తాను అని చెప్పి తినిపించడం కూడా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇద్దరు ఎంత హ్యాపీగా బయట ఉన్నారు అనేది ఖచ్చితంగా హౌస్లో మనకి చూపించారనమాట ఇద్దరు కూడా. అండ్ అదే నాకు అక్కడ కనిపించింది అని అనిపించింది. అండ్ ఇక ఆ తర్వాత చూసుకుంటే కొంచెంసేపు సరదాగా బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ వేయడం అండ్ ఓకే క్యారీ అని అన్నట్టు చెప్పడం, అయ్యో నాకు సిగ్గేస్తుంది బిగ్ బాస్ మీరు లైట్స్ ఆఫ్ వేశారు, ఎందుకో నాకు షైనెస్ వస్తుంది అని బిగ్ బాస్తో అండ్ మన అవినాష్ ఫన్ క్రియేట్ చేయడం కూడా చాలా బాగుందనమాట. అను అయితే సిగ్గుపడిపోతూ ఉంది. సరే
ఫైనల్లీ కెమెరా ముందుకు వెళ్ళి మీరు ఇలా ఉండి నన్ను చూస్తూ ఉంటే నేను ఇచ్చేయలేను, మీరు అటు పక్కకు తిరగండి ఇటు పక్కకు తిరగండి అంటే కెమెరా పైకి వెళ్ళిందని అను చెప్పడం. అండ్ ఆ తర్వాత ఓకే ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక ఆ తర్వాత ఇద్దరు కూడా కిస్ చేసుకోవడం కూడా బాగుంది. బికాజ్ ఒక మంచి రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు వైఫ్ అండ్ రిలేషన్ గుడ్ రిలేషన్లో బేసిక్గా ఎలా ఉండాలి అనేది వాళ్ళిద్దరూ కూడా ఎంత మిస్ అవుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు ఎంత మిస్ అవుతున్నారో మనకి అక్కడైతే ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ రాంగల్నే కూడా మన అను అయితే అవినాష్ని అదే అడిగిందనమాట, నన్ను అసలు ఏం మిస్ అవ్వట్లేదు కదా నువ్వు, నీకు హౌస్లో ఉన్నారు కదా అని చెప్పి అడగడం కూడా బాగుంది. సో అసలు అను అయితే మాత్రం చాలా బాగా చాలా కూల్గా చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా ట్రీట్ చేసింది అని నాకు అనిపించింది. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసారనమాట. బయటకు వస్తూ మన అవినాష్ అక్కడ ఏదో జరిగిపోయింది అన్నట్లు కొంచెం బిల్డప్ ఇచ్చుకుంటూ నాకు చెమటలు పట్టేసినాయి, ఆహా ఓహో ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పి చెప్పడం కూడా బాగుందనమాట. అండ్ దానికి మన హౌస్మేట్స్ కౌంటర్ ఇవ్వడం కూడా బాగుంది. ఇక ఆ తర్వాత మన అనుతో కూడా ఒక గేమ్ అయితే ఆడిచ్చారనమాట బిగ్ బాస్. సో ఆ గేమ్ కూడా అను ఆడింది. అండ్ ఆ తర్వాత అను ఆడినందుకు గాను ప్రైజ్ మనీ వచ్చేసింది అనమాట. అండ్ 50,000 ప్రైజ్ మనీ అండ్ మన 3 hours కుకింగ్ టైం అయితే కూడా వచ్చిందనమాట. సో అవినాష్ అయితే ప్రైజ్ మనీ తీసుకున్నారు. అండ్ వేరే గేమ్స్ కానీ టాస్కులు కానీ ఇంకేదైనా కామెడీస్లో కానీ మనకి మేబీ అవి చూసి కూడా రావచ్చేమో, ప్రైజ్ మనీ అయితే తీసుకుందాం అనడంతో ఆ ప్రైజ్ మనీని అయితే వాళ్ళు తీసేసుకున్నారనమాట. సో ఫైనల్గా నిన్నటి ఎపిసోడ్ అయితే ఇది అనమాట. సో నిన్నటి ఎపిసోడ్ గురించి మీకేమనిపిస్తుంది? అండ్ అలాగే ఈ నిన్న ఎవరెవరైతే వచ్చారో వీళ్ళల్లో మీకు బాగా నచ్చినటువంటి ఫ్యామిలీ ఏదో కూడా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.